హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆడియో సెట్టింగ్స్ అండ్ టెక్. మనం ఈరోజు ఆంకియో 7.2 యాంప్లిఫైర్ చూద్దాం. ఇది మేడ్ ఇన్ మలేషియా. దీనికి డీకోడర్ వచ్చేసి ఇన్బిల్ట్ డీకోడర్ ఉంటుంది, మీరు చూడవచ్చు. ఇన్బిల్ట్ డీకోడర్ వస్తుంది మనకి. 7.1 కానీ 5.1 కానీ 2.1 డీకోడింగ్ బాగా చేస్తుంది. ఇది వచ్చేసి ప్రాసెసింగ్ బోర్డు. ఇది మీరు చిప్స్ కూడా చూడవచ్చు, ర్యామ్ ప్రాసెసర్, వేరే ఐసీస్, ప్రోగ్రామింగ్ ఐసీస్, వేరే అన్నీ ఇవన్నీ. ఇది హైలీ టెక్నాలజీ ఇన్బిల్ట్. మనం మామూలుగా అసెంబుల్ బోర్డ్స్ వేసి యాంప్లిఫైర్ తయారు చేయడం కాదు. ఇది ఈచ్ అండ్ సిగ్నల్ డీకోడింగ్, పవర్ సప్లై, అవన్నీ మనకు వాటేజ్, ఆర్ఎంపిఎస్ వాటి బేస్ చేసి ఇది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇంపోర్టెడ్ అండి ఇది. ఇంకోటి మీరు ట్రాన్స్ఫార్మర్ చూడొచ్చు, మనకు 60 amps 20 amps వరకు ఉండొచ్చు. హైలీ పవర్ సప్లై ట్రాన్స్ఫార్మర్ వేశాడు. దీనికి హీట్ సింక్ కూడా మనం బాగానే వాడాడు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది డ్యూయల్ కెపాసిటర్స్ ఫర్ డీసీ పవర్ సప్లై టు బోర్డ్స్కి ఇచ్చాడు. మనం ఫ్రంట్ డిస్ప్లే చూద్దాము. ఫ్రంట్ డిస్ప్లే వచ్చేసి ఈ విధంగా ఉంది. HDMI 1, HDMI 2 ఇన్పుట్. ఇది వచ్చేసి ఆప్టికల్. ఇది వచ్చేసి 2.1 జాక్. ఇవన్నీ మాన్యువల్ బటన్ పవర్ సిస్టమ్, మాన్యువల్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ చేసుకోవడానికి. ఇది మాన్యువల్ వాల్యూమ్ కంట్రోల్, మెమొరీ, డిఫరెంట్ సెలక్షన్స్ మోడ్స్ ఇచ్చాడు ఇక్కడ. డిస్ప్లే సెటప్, సో ఇవన్నీ ఇచ్చాడు. ఇది మైక్ పర్పస్. ఇప్పుడు ఒక సైడ్ డైమెన్షన్ చూద్దాం. ఇక్కడ మీకు బ్యాక్ కూడా చూపిస్తాను, మనకి ఏ విధంగా ఇచ్చాడో. ఇక్కడ కోయాక్సల్ 1, ఇది DVD ఇచ్చుకోవచ్చు, VCR కూడా ఇచ్చుకోవచ్చు. ఇది CBL SAT అంటే కేబుల్ సిస్టమ్. ఇది వీడియో గేమ్స్ ఆడేటప్పుడు మనకు టీవీకి వీడియో గేమ్స్ ఆడడానికి ఇక్కడ ఇచ్చాడు పోర్ట్స్. ఇది జస్ట్ ఇది ఆప్టికల్ అనొచ్చు మీరు. ఇది ఆప్టికల్ సిస్టమ్స్ 1, 2. ఇది డిస్ప్లే పోర్ట్ అండి. ఇది VGA, మనకు డెస్క్టాప్ కానీ ఇంకేమైనా పెద్ద డిస్ప్లే సిస్టమ్కి మనకు ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ వచ్చేసి HDMI పోర్ట్స్, ఇన్పుట్ సిస్టమ్. ఇక్కడ మీరు చూడొచ్చు స్పీకర్ సాకెట్ సిస్టము. ఇవన్నీ RCA జాక్స్ ఇచ్చేసి ఇవి ఇన్పుట్స్ ఇచ్చాడు. AC3 ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు. ఇది 7.2 కాబట్టి మనకి ఇన్ని పోర్ట్స్ ఉన్నాయి, ఇన్ని RCA పోర్ట్స్ ఉన్నాయి అవుట్పుట్కి. ఇది వచ్చేసి సరౌండ్, ఈ సరౌండ్ స్పీకరు. ఇది ఫ్రంట్ స్పీకరు, ఇది ఫ్రంట్ స్పీకరే. ఇది సరౌండ్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్. ఇది కూడా ఫ్రంట్ బ్యాక్, సరౌండ్ బ్యాక్. ఇది ఫ్రంట్ ఛానల్ ఇది. సో సెంటర్ రీడ్ ఇచ్చాడు. మొత్తానికైతే మనకు బ్యాక్, సరౌండ్ బ్యాక్, సరౌండ్ ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ లెఫ్ట్, సెంటర్ ఒకటి ఇచ్చాడు. సో ఇది ప్రాసెసింగ్ అనేది మన బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా చూడవచ్చు. డాల్బీ డిజిటల్ సపోర్ట్ ప్లస్ డాల్బీ డిజిటల్ అట్మోస్, డాల్బీ డిజిటల్. ఇది డాల్బీ డిజిటల్ నార్మల్, DTS. ఇంకా వచ్చేసి AC3 ఇన్పుట్, DTX, డిఫరెంట్ ఆడియో ఫార్మాట్స్ కూడా మనకు ఇది సపోర్ట్ చేస్తుంది. మనం ఒక కస్టమర్ దగ్గరకు వచ్చాము. ఇది ఒక యాంప్ కనిపించింది, అందుకనే నేను ఇది ఒక వీడియో చేయడం అయితే జరిగింది. నాకు నచ్చి ఈ ప్రాసెసింగ్ బోర్డు అంటారు. ఇవన్నీ మొత్తం HDMI ప్రాసెసింగ్, డీకోడింగ్ బోర్డు, ఇవన్నీ సిస్టమ్స్ అంతా దీంట్లో ఉంటాయి. హీట్ సింక్ మీకు ముందే చెప్పాను. కింద పవర్ సెక్షన్, మళ్ళీ ఈచ్ మనకు సరౌండింగ్ ఛానల్స్, బోర్డ్స్ కూడా సపరేట్ తీసుకొని పవర్ సప్లై అయితే ఇచ్చాడు. సో దీని సౌండ్ క్వాలిటీ అయితే ఒక పీక్ లెవెల్ ఉంది.
సూపర్ సౌండ్ క్వాలిటీ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.